కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో కూడినటువంటి కార్యక్రమాలను చేస్తున్నా సరే చెప్పుకోలేకపోతున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చేసింది చెప్పుకోవడంలోనే గ్యాప్ వస్తుందని వ్యాఖ్యానించారు. ఆ గ్యాప్ వల్లే బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా వాదిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు 25 ఏళ్లుగా అబద్దాలతో బతుకుతున్నారని చెప్పారు. అబద్దాల పోటీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే వస్తారని, ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలని వ్యాఖ్యానించారు సీఎం. శాసనసభకు వస్తే ఆధారాలు, తారీఖులతో సహా ఒప్పందాలు బయట పెడతాం కాబట్టే బహిరంగ సభలు పెడతానని చెబుతున్నారని తెలిపారు. చాలా 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 కరెక్ట్ గా నిబద్ధతతో క్రమశిక్షణతో కూడుకున్న కార్యక్రమాలు చేపడుతున్నాము. మనం చేస్తున్నది చెప్పుకోవడంలోనే కొంత మనము గ్యాప్ ఉంది. ఆ గ్యాప్తోనే వాళ్ళు అడ్డగోలుగా వాదించడానికి, ఎందుకంటే వాళ్ళు 25 ఏళ్ళు 2001 మొదలు పెట్టినప్పటి నుంచి 2025 25 ఏళ్ళు అయింది. 25 ఇయర్స్ మొత్తం అబద్ధాలతోనే బతికిరాలు. వాళ్ళ నోరికి మొక్కాలి. 100% అబద్ధాలు మాట్లాడే పోటీ పెడితే వాళ్ళు ముగ్గురే వస్తారు. ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సింది, ఒక్కొక్కరికి సపరేట్ కూడా ఇవ్వనీకే లేదు. అట్లా అబద్ధాలు మాట్లాడతారు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. నోరు తెరిస్తే అబద్ధమే. అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటుండే, సభలకు రానంటుండు. సభలకు వస్తే తారీఖుతో సహా ప్రతి లెటర్, ఆయన సంతకం పెట్టిన లెటరు, ఆయన చేసుకున్న ఒప్పందాలు, ఆయన పెంచిన అంచనాలు, ప్రాజెక్టును తరలించడానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు. జూరాల నుంచి ఇంత మేజర్ ప్రాజెక్టు శ్రీశైలంకు షిఫ్ట్ చేస్తే, కాళేశ్వరం మీద కూడా మేడిగడ్డ నుంచి తుమ్మిడిహేటి నుంచి మేడిగడ్డకు తరలించినందుకు పీసీ ఘోష్ అదే చెప్పిండు. ఇంత మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి కదా. ఇది ఇండివిజువల్ డెసిషన్ ఈజ్ నాట్ సఫిషియంట్, వీ హ్యావ్ టు పనిష్ దట్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకున్న పర్సన్ అని చెప్పారు. ఇవాళ ఎగ్జాక్ట్గా పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్కు తీసుకురావడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయి. ఈరోజు నేను ఎందుకు సభలో చర్చకు పిలిచినా, సభలోనే మాట్లాడదాం, మీరు రాండి. సభలో మీ గౌరవానికి, మీ వాదనకి ఎక్కడ ఆటంకం కలిగించాం, మీ వాదన బలంగా వినిపించండి అని నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇవ్వాలి. ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది, ఈ 1000 కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి, ఈ కమిషన్లు ఎవరికి చేరినాయి, మనము చాలా 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 కరెక్ట్గా నిబద్ధతతో క్రమశిక్షణతో కూడుకున్న కార్యక్రమాలు చేపడుతున్నాము. మనం చేస్తున్నది చెప్పుకోవడంలోనే కొంత మనము గ్యాప్ ఉంది. ఆ గ్యాప్తోనే వాళ్ళు అడ్డగోలుగా వాదించడానికి, ఎందుకంటే వాళ్ళు 25 ఏళ్ళు 2001 మొదలు పెట్టినప్పటి నుంచి 2025 25 ఏళ్ళు అయింది. 25 ఇయర్స్ మొత్తం అబద్ధాలతోనే బతికిరాలు. వాళ్ళ నోరికి మొక్కాలి. 100% ఆయన అపాయింట్ చేసిన ఇంజనీర్స్ ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు? మీరు 35 రోజులు, రోజుకు 2 టీఎంసీలు 70 టీఎంసీలు తీసుకోవడానికి 35 రోజులు ఫ్లడ్ 1 lakh క్యూసెక్స్ లేవు, 25 నుంచి 28 డేస్ ఉన్నాయి. దీన్ని 2.8 టీఎంసీ పర్ డే మీరు లిఫ్ట్ చేసుకుంటే మీరు అనుకునేస్తాను. నేనేం చెప్తున్నంటే 2 టీఎంసీల పర్ డే 3 టీఎంసీలు తీసుకుంటే 30 రోజులు తీసుకుంటే జూరాల నుంచే 90 టీఎంసీలు మనం తీసుకోవడానికి ఉండే. కృష్ణా జలాలు కానీ, భీమా జలాలు కానీ పాలమూరులకు ఎంటర్ కాగానే తల దగ్గరనే మనం ఒడిసి పట్టుకుంటే సుక్క నీరు ఇయ్యాల రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోనీకి, అది పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చుమరి కావచ్చు, మాల్యాల కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఎవరికి చుక్క నీళ్ళు దొరకకపోతుండే. వచ్చినట్టే తెలంగాణకు తెచ్చుకుంటే ఎవరిని చెప్పుకుంటుండే? జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా లబలబ ఏడవాల్సి వస్తున్న మోడీ దగ్గర పోయి, లేకపోతే సిఆర్ పాటిల్ దగ్గర పోయి మొత్తం నీళ్ళన్నీ తెలంగాణ తీసుకుంటుంది, మేమేం చేయాలని. తెలంగాణ లోపలికి వచ్చి చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతుండే జూరాలలో ఉండుంటే? ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం పంపించడంతోటి నీకేమో 0.25 టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి ఉంటే వాళ్ళకి 13 టీఎంసీలు తీసుకోవడానికి ఉంది. నువ్వు చెంబెడ్ నీళ్లు దొంగతనం చేసే లోపల వాడు 100 కుండల నీళ్ళే తీసుకుపోయేటంత పొక్కలు పెట్టి రెడీ చేసుకున్నాడు. ఈ 10 ఏళ్లలో ఈయన వాళ్ళకి ఇచ్చిన అవకాశం. అందుకే ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా లేదు, ఇర్రేషనల్ అయిపోయింది. మనకు అసలు ఏం అవకాశమే లేదు. మనం నిండా అసలు అచేతన అవస్థకు తెలంగాణ నెట్టేసిండు చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళు బలవంతులు అయిపోయారు. పర్ డే 4.5 టీఎంసీలు తీసుకెళ్లే కెపాసిటీని 13.5 టీఎంసీలకు ఎన్హాన్స్ చేసుకున్నారు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్లలో.
ఈ రోజు నువ్వు ఏం చేసినా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్లు తీసుకోవాలంటే మన శక్తి సరిపోదు. నువ్వు అందుకే తొండి వాదన మొండి వాదన బలంగా వినిపిస్తారు. ఎప్పుడైతే నేను ఇంటర్నల్ మీటింగ్లో ఇవన్నీ మాట్లాడి ఆఫీసర్లకు నేను ఒక డైరెక్షన్ ఇచ్చిన దీని మీద ఎంక్వైరీ చేద్దామని, ఎప్పుడైతే నేను 4 రోజుల క్రితం ఇది అన్నానో హరీష్ రావు గారు ఇది వదిలేసిండు. మళ్ళా బంకచెర్ల నల్లమల సాగర్కి పోయి గోదావరి మీద మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది మాట్లాడతలేడు. ఇప్పుడు ఇంకా 3 రోజుల నుంచి మీరు హరీష్ రావు గారి స్టేట్మెంట్ చూడండి. నేను 4 రోజుల క్రితం మా అధికారులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఓకే ఫైన్ బాగుంది చర్చ అంతా చేద్దాం, టీఓ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రెడీ అయ్యండి, ఎంక్వైరీకి ఆర్డర్ ఇద్దామని చెప్పి ఆఫీసర్లు అందరికీ చెప్పిన. మా పేషీ ఉన్నోళ్లకు లా సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి రైట్ ఎంక్వైరీకి ఆర్డర్ ప్లేస్ చేద్దాం. మనం తప్పు చేస్తే మన సంగతి తెలుస్తాం, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ సంగతి తెలుస్తాం, ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దామని ఎప్పుడైతే చెప్పినామో ఈ వాసన పసిగట్టిండు. హరీష్ రావుకి ఇట్లాంటి వాసన చూసే అలవాటు బాగా పర్ఫెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఏమంటుండు, ఇంకా కృష్ణా నది మీద చర్చ వదిలేసిండు. లేదు 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 బంకచెర్ల నుంచి మీరు నల్లమల సాగర్ను మీరు అనుమతిస్తున్నారు చంద్రబాబు